హాయ్ వివర్స్, మనం వచ్చేసి కొంటె కోతి అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ కోతి బావ నీకు కాస్త కోపం ఎక్కువ, కోతికి కోపం ఎక్కువగానే ఉంటుంది. కొంటె పనులు అంటే నీకు కోరికలు ఎక్కువ, కొంటె పనులు ఎక్కువగా చేస్తూనే ఉంటుంది కోతి. చిలిపి వాళ్ళు పలకరిస్తే చిందులు ఎక్కువ, నీకు చిందులు వేస్తూ ఉంటావు. అరటి పళ్ళు చూస్తే చాలు ఆశలు ఎక్కువ, పిందెలన్నీ తుంచి పెట్ట ప్రీతి ఎక్కువ. పిందెలన్నీ ఉన్నాయనుకోండి కొరికి కింద వేస్తూ ఉంటుందన్నమాట. కాని పనులు చేయటంలో గర్వం ఎక్కువ, కాని పనులు కూడదు అనేటువంటి పనులని చేయడంలో దానికి గర్వం ఎక్కువ అనమాట. కొబ్బరి అంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ, రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలు ఎక్కువ, దుకాణాలు చూస్తే నీకు దూకుడు ఎక్కువ, కర్ర పుల్ల చూడగానే కంపం ఎక్కువ, గుణములన్నీ ఎంచి చూడ కుదురు తక్కువ, నీకు కుదురు తక్కువగానే ఉంటుంది. గుడి గోపురం ఎక్కితే గంతులు ఎక్కువ, నీకు వచ్చేసి గంతులేస్తుంది, తర్వాత వచ్చేసి లొట్టలేస్తుంది, తర్వాత వచ్చేసి దూకుతుంది, తర్వాత వచ్చేసి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది. కోతి వచ్చేసి ఎప్పుడు వచ్చేసి కోపంగానే ఉంటుంది. మనం వచ్చేసి తరిమామనుకోండి దాని కోపం మనల్ని ఉరుముతుందనమాట. సో ఈ విధంగా వచ్చేసి కోతికి ఇష్టమైనటువంటిది కోతి చేసే పనులను గురించి మనకి ఇక్కడ ఈ యొక్క పాఠంలో చెప్పడం జరిగింది. రచన కస్తూరి నరసింహమూర్తి గారు. మల్లెలు మందారాలు బాలగేయాల నుంచి రచించారు. క్రింది పదాలను చదవండి, గేములో గుర్తించి గీత గీయండి. ఇప్పుడు చూడండి, గోతి బావ చిలిపి, చూడగానే దూకుడు ఎక్కువ, గోపురం ఎక్కితే ఆశ, గుణము ఎంచి చూడ, కంపం ఎక్కువ, కోరిక ఎక్కువ, ప్రీతి, పిందెలు, కొబ్బరంటే చిందులెక్కువ, పలకరిస్తే, గొడుగు, కొంగ, బొంగరం, తొండ, పోలీసు, కోడి, దోమ, టోపీ. తర్వాత ఈ పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల తేడాను గమనిస్తూ చదవండి. గెల, గేదె, నెల, నేల, మెడ, మేడ, చెరకు, చేను, రెండు, రేపు, మెరక, మేత, పెసర, పేను, మెరుపు, మేను. ఈ క్రింది పదాలను వాక్యాలను ధారాళంగా చదవండి. కొంగ, కొలను, పొలం, గొలుసు, మొసలి, రొద, చొరవ, దొండ, మొదలు, సొంటి, తొండ, సొగసు, కొడుకు, బొంత, బొంగరం, కొండ, పొడవు, పొగ, చోటు, శోకం, కోడి, జోరు, డోలు, పోటీ, గోడ, నోరు, కోరమీసం, తోక, భోజనం, దోమ, బోరు, గోరు, మోకాలు, మోసం, యోగం. బొంగరం ఆట ఆడదాం. కోతి తోక ఎంత పొడవు? వానాకాలంలో గొడుగు కావాలి, ఎండాకాలంలో టోపీ కావాలి. మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ బొమ్మలను మటుకు చూసి పెట్టుకోండి. గొడుగు, కొడవలి, సిపాయి, బొంగరం, రేడియో, మొసలి, దోమ, రోకలి. అందంగా రాయండి కాపీ రైటింగ్లో. గోడ మీద కోడి ఉంది, కొండల నడుమ కోవెల ఉంది, కోతి తోక పొడవుగా ఉంది. ఇక్కడ కొండల నడుమ కోవెల ముందు చెట్లు ఉన్నట్లు గీయండి, రంగులు వేయండి.